వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. అన్ని పోస్టల్ ఎగ్జామ్స్ కి ఒకే సొల్యూషన్. పోస్టల్ లాజిక్స్, యువర్ సక్సెస్ స్టేషన్. వెల్కమ్ టు పోస్టల్ లాజిక్స్. గత క్లాస్లో మనం ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్లో భాగంగా క్లాస్ నంబర్ 9 నుంచి 14 వరకు డిస్కషన్ చేసుకోవటం జరిగింది. ఈరోజు జనరల్స్ రూల్స్ యాజ్ టు పోస్టింగ్లో భాగంగా క్లాస్ నంబర్ 15 నుంచి 25 వరకు డిస్కషన్ చేసుకుందాం. ఈ రూల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ ఒకసారి గత వీడియోను కూడా ఒకసారి చూడండి. దాని కంటిన్యూషనే ఈ వీడియో. ముందుగా క్లాజ్ నంబర్ 15 ప్యాకింగ్. ఎవ్రీ లెటర్, ప్యాకెట్ ఆర్ పార్సల్ హ్యాస్ టు బి స్టాంప్డ్ విత్ ది డేట్ స్టాంప్స్ ఆఫ్ అట్లీస్ట్ 2 పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఈజ్ లయబుల్ టు ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ప్రెజర్ అండ్ ఫ్రిక్షన్ ఇన్ ది మెయిల్ బ్యాగ్స్ డ్యూరింగ్ ట్రాన్సిట్. ప్రతి ఒక్క లెటరు లేదా ప్యాకెట్, పార్సలు 2 పోస్ట్ ఆఫీసుల్లో అట్లీస్ట్ 2 పోస్ట్ ఆఫీసుల్లో స్టాంపు చేయబడటం జరగాలి. అంటే మన దగ్గరకు వచ్చే ఏ లెటర్ కానీ, ప్యాకెట్ కానీ, పార్సల్ కానీ 2 పోస్ట్ ఆఫీసులు అనగా బుకింగ్ పోస్ట్ ఆఫీసు, అలాగే డెలివరీ పోస్ట్ ఆఫీసు, ఈ 2 పోస్ట్ ఆఫీసుల్లో మినిమం 2 పోస్ట్ ఆఫీసుల్లో స్టాంప్ చేయటం జరగాలి. ఈ స్టాంప్ చేసే క్రమంలో ప్రెజర్కు లోను కాకుండా ఉండటం కోసం, అదేవిధంగా డ్యూరింగ్ ట్రాన్సిట్ అంటే అవి ప్రయాణం చేసే సమయంలో మెయిల్ బ్యాగ్స్లో కడతారు కనుక ఆ ప్రెజర్ని డీల్ చేసుకుంటా ఉండాలంటే ఆ ఆర్టికల్ని షుడ్ బి ప్యాక్డ్ ఇన్ స్ట్రాంగ్ కవర్స్లో ప్యాక్ చేయాలి. అదేవిధంగా ది పోస్ట్ ఆఫీస్ కెనాట్ టేక్ ఎనీ స్పెషల్ ప్రికాషన్స్ టు సెక్యూర్ ది సేఫ్టీ ఆఫ్ ఫ్రాజిల్ ఆర్టికల్స్. అంటే పోస్ట్ ఆఫీసు ఎటువంటి డెలికేటెడ్ ఆర్టికల్స్కి, అంటే పలచటి ఆర్టికల్స్కి ఎటువంటి ప్రికాషన్స్ను తీసుకోదు. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి లెటరు లేదా పార్సిల్ 2 పోస్ట్ ఆఫీసుల్లో స్టాంపు చేయబడటం జరగాలి. స్టాంపు వేయబడే సమయంలో ప్రెజర్కు లోను కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ కవర్లో ప్యాక్ చేయాలి. అదేవిధంగా పోస్ట్ ఆఫీసు ఇలాంటి స్ట్రాంగ్ కవర్లో వీటిని ప్యాక్ చేయకపోతే స్టాంపింగ్ వేసే సందర్భంలో వచ్చే నష్టాలకు పోస్ట్ ఆఫీసు ఎటువంటి సేఫ్టీ కానీ, సెక్యూరిటీకి కానీ బాధ్యత వహించదు. వెన్ వ్యాక్స్ క్లాత్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది protection of parcel, packet or letter, it should be used as an inside cover, or there should at least be sufficient strong paper securely fastened outside the wax cloth to receive the impressions of post office date stamps and any postage stamps which have to be affixed to the article. ఇలాంటి వాటికి మనం వ్యాక్స్ క్లాత్ని యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసిన సందర్భం ఉంటే లెటర్కి కానీ, ప్యాకెట్కి కానీ, పార్సల్కి కానీ ఇలాంటి వాటికి మనం యూజ్ చేయాల్సిన సందర్భం వస్తే ఆ వ్యాక్స్ క్లాత్ని ఇన్సైడ్ కవర్ అంటే లోపల పెట్టి మనం యూజ్ చేయాలి. ఈ యూజ్ చేసే క్రమంలో సఫిషియెంట్ స్ట్రాంగ్ పేపర్ అంటే మందమైన పేపర్ని అవుట్ సైడ్ పెట్టి దాన్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే పోస్ట్ ఆఫీస్ యొక్క డేట్ స్టాంప్స్ని కానీ, అలాగే పోస్టేజ్ స్టాంప్స్ని కానీ మనం అంటించాలి కాబట్టి, ఎఫిక్స్ చేయాలి కాబట్టి ఈ సెక్యూరిటీనెస్ని ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్పెషల్ రూల్స్ రిగార్డింగ్ ది పర్టికులర్ క్లాసెస్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ గివెన్ ఇన్ ది క్లాజెస్ రిలేటింగ్ టు దోస్ ఆర్టికల్స్. దీస్ రూల్స్ ఆర్ అబ్సల్యూట్ రూల్స్ ఫర్ ది బ్రీచ్ ఆఫ్ విచ్ పెనాల్టీ ఈజ్ ప్రెస్క్రైబ్డ్ ఇన్ ఈచ్ కేస్. ఇలాంటి రూల్స్ని ఏటిని మనం చేయకోకుండా అంటే అనుసరించుకోకుండా మనం ఒకవేళ చేస్తే పోస్ట్ ఆఫీసు ఒక ఖచ్చితమైన అబ్సల్యూట్ రూల్స్ని ఉంచటం జరిగింది కాబట్టి ఇలానే చెయ్యాలి అని అప్పుడు అలాంటి ఆర్టికల్కి మనం ఏదైతే ప్రికాషన్స్ని ఫాలో అవ్వకుండా చేస్తామో అలాంటి ఆర్టికల్స్కి పోస్ట్ ఆఫీసు పెనాల్టీ విధించటం జరుగుతుంది. పెనాల్టీ ఈజ్ ప్రెస్క్రైబ్డ్ ఇన్ ఈచ్ కేస్. ప్రతి సందర్భంలోనూ పెనాల్టీని విధించటం జరుగుతుంది. However, every letter, packet or parcel should be closed in such manner that is not given rise to sharp edges which may expose official to injury, damage, correspondence or hinder postal operations. పోస్టల్ ఆపరేషన్స్లో భాగంగా అలాంటి ఆర్టికల్స్ అంటే లెటర్ కానీ, ప్యాకెట్ కానీ, పార్సల్స్ని కానీ ఏవైతే మనం పోస్ట్ చేస్తామో వాటికి షార్ప్ ఎడ్జెస్ లేకోకుండా చూడాలి. అలా చూడటం వలన అఫీషియల్స్ ఇంజరీ కాకోకుండా, అలాగే పోస్టల్ ఆపరేషన్స్కి ఇబ్బంది జరగకోకుండా ఉంటుంది. కాబట్టి సరైన పద్ధతిలో మనం వాటిని పోస్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఒకటే విషయం అండి, ప్రతి ప్యాకెట్ లేదా లెటరు లేదా పార్సిల్ అట్లీస్ట్ 2 పోస్ట్ ఆఫీసుల్లో స్టాంపు చేయబడాలి. స్టాంపు చేయబడే క్రమంలో మనం స్ట్రాంగ్ కవర్లో ప్యాక్ చేయాలి. స్ట్రాంగ్ కవర్లో ప్యాక్ చేయకపోతే పోస్ట్ ఆఫీస్ దానికి బాధ్యత వహించదు. ఒకవేళ వ్యాక్స్ క్లాత్ని మనం యూజ్ చేయాల్సిన సందర్భం వస్తే ఇన్సైడ్ కవర్ వాడాలి, అవుట్ సైడ్లో థిన్ పేపర్ని యూజ్ చేయాలి. అదేవిధంగా పోస్టల్ అఫీషియల్స్కి ఎటువంటి ఇబ్బంది జరగకోకుండా, అలాగే పోస్టల్ ఆపరేషన్స్కి ఇబ్బంది రాకోకుండా, వాటిని మనం షార్ప్ ఎడ్జెస్ లేకోకుండా మనం ప్యాక్ చేయటం జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ సీలింగ్, క్లాజ్ నంబర్ 16 సీలింగ్. ది పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు యూజ్ సీలింగ్ వ్యాక్స్ ఫర్ సీల్స్ అవుట్సైడ్ అన్రిజిస్టర్డ్ లెటర్స్ అండ్ ప్యాకెట్స్ ఎక్సెప్ట్ when seals are necessary for the protection of the articles to which they are unregistered articles. అంటే ఆర్డినరీ లెటర్స్కి సీలింగ్ వేయటాన్ని వద్దని మనం పబ్లిక్కి అడ్వైజ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ వారు చేయాల్సిన వ్యాక్స్ క్లాస్ని యూజ్ చేయాల్సిన సందర్భం వస్తే దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏంటని మనం గమనించినప్పుడు, when sealing wax is used for seals outside unregistered letters and packets, a piece of tissue or other thin paper should be laid on the wax before the seal is applied. మనం వాడకూడదు, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి సీలింగ్ వాడకూడదు. ఒకవేళ ఇన్ కేస్ మనం సీలింగ్ని వేయాల్సి వచ్చినప్పుడు షరతులు లోబడి ఏ పీస్ ఆఫ్ టిష్యూ, ఓ టిష్యూ పేపర్ని పెట్టి లేదా ఒక మందమైన పేపర్ని పెట్టి దాని మీద మనం ఆ సీల్ ఆఫ్ వ్యాక్స్ని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల యాజ్ అదర్వైజ్ బోత్ ద ఆర్టికల్స్ దెమ్సెల్ఫ్ అండ్ దోజ్ విత్ విచ్ దే కమ్ ఇన్ కాంట్రాక్ట్ ఇన్ ట్రాన్సిట్ ఆర్ లయబుల్ ఇంజరీ ఫ్రమ్ ది సీలింగ్ వ్యాక్స్ ఆదరింగ్ టు అదర్ ఆర్టికల్స్. ఇలా చేయటం వల్ల అవి జర్నీ చేసే సమయంలో వేరే ఆర్టికల్స్కి ఇబ్బంది లేకోకుండా ట్రాన్సిట్ చేయటానికి ఈజీగా ఉంటుందనేది మనం గమనించాలి. ది ప్రికాషన్ రికమెండెడ్ ఈజ్ స్పెషల్లీ నెససరీ ఇన్ ది కేస్ ఆఫ్ ఆర్టికల్స్ ఫర్ ఫారిన్ కంట్రీస్ విచ్ హ్యావ్ ఫర్ సెవరల్ డేస్ టు పాస్ త్రూ ఎవ్రీ హాట్ క్లైమేట్స్. మనం వ్యాక్స్ క్లాస్ని యూజ్ చేయొద్దని అనుకున్నప్పుడు థిన్ పేపర్ లేదా టిష్యూ పేపర్ని పెట్టాలని అనుకున్నాము. అలా పెట్టడం వలన ఏదైతే ఫారిన్ కంట్రీస్కి మనం లెటర్స్ పంపిస్తామో అవి సెవరల్ డేస్ హాట్ క్లైమేట్స్లో సెవరల్ డేస్ ప్రయాణిస్తాయి. కాబట్టి ఆ సీలింగ్ వ్యాక్స్ అనేది ఇబ్బంది కలక్కోకుండా చూసుకోవాలి. కనుక మనం టిష్యూని అలాగే థిన్ పేపర్ని ఏదో ఒక దాన్ని మనం పెట్టి సీల్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫారిన్ కంట్రీస్కి పంపించే ఆర్టికల్స్కి మాత్రం ముఖ్యంగా చేయాలి. నెక్స్ట్ క్లాజ్ నంబర్ 17 పోస్టింగ్ ఆఫ్ కాయిన్స్ ఎక్సెట్రా. ఈ క్లాజ్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి గమనించుకుంటా ఉండండి. కాయిన్, బులియన్, ప్రెస్టీజియస్ స్టోన్స్, జ్యువెలరీ, ఆర్టికల్స్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ అండ్ కరెన్సీ ఆర్ బ్యాంక్ నోట్స్ కెన్ బి సెంట్ బై ది ఇన్లాండ్ పోస్ట్ ఓన్లీ ఇన్ష్యూర్డ్. మనం ఏవైతే కాయిన్స్ కానీ బులియన్స్ కానీ ప్రెస్టీజియస్ స్టోన్స్ కానీ జ్యువెలరీని కానీ అలాంటి వాటిని ఆర్టికల్స్ రూపంలో గోల్డ్ కానీ సిల్వర్ కానీ కరెన్సీ ఆర్ బ్యాంక్ నోట్స్ని కానీ వీటన్నింటినీ ఏవైనా సరే మనం ఆర్టికల్స్గా బుక్ చేసి పంపించేటప్పుడు వాటిని కంపల్సరీగా ఇన్సూర్డ్ చేసి మాత్రమే పంపించాలి. బై సెండింగ్ ఆర్టికల్స్ ఆఫ్ వాల్యూ ఇన్ అన్రిజిస్టర్డ్ లెటర్స్ ఆర్ అన్రిజిస్టర్డ్ పార్సల్స్ ది సెండర్స్ నాట్ ఓన్లీ ర్యాన్ ది రిస్క్ ఆఫ్ లూజింగ్ దేర్ ప్రాపర్టీ బట్ ఆల్సో ఎక్స్పోజ్ టు టెంప్టరేషన్ ఎవ్రీ పర్సన్ త్రూ హోజ్ హ్యాండ్స్ ది ఆర్టికల్స్ పాస్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం వీటన్నింటినీ ఇన్సూర్డ్ చేసే పంపించాలి. ఎందుకంటే అన్రిజిస్టర్డ్ లెటర్స్గా కానీ అన్రిజిస్టర్డ్ పార్సల్స్గా కానీ మనం పంపించినప్పుడు వీటికి సెండర్స్ తన ఓన్ రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కారణం ఏమిటంటే ఇవి విలువైన వస్తువులు కనుక వాటిని డీల్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆర్టికల్స్ ఒక హ్యాండ్ నుంచి ఇంకొక హ్యాండ్కి మారుతూ ఉంటాయి కనుక ఆ టైంలో వాళ్ళు టెంప్టేషన్కి ఫీల్ కాకోకుండా ఉండటం కోసం ఇన్సూర్డ్ మాత్రమే చేసి పంపాలి. ఇన్సూర్ చేసే క్రమంలో వీటికి కొన్ని రూల్స్ను ఇవ్వటం జరిగింది, అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరిగింది. అవేంటనేది మనం ఒకసారి గమనించినప్పుడు
ది ఎక్స్ప్రెషన్ ఆర్టికల్స్ ఆఫ్ గోల్డ్ సిల్వర్ ఇంక్లూడ్స్ ఆర్టికల్స్ మేడ్ హోలీ ఆర్ పార్ట్లీ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ బట్ నాట్ కాయిన్స్ అండ్ ఎలక్ట్రో ఆర్ అదర్ ప్లేటెడ్ గూడ్స్. గోల్డ్ సిల్వరు, ఆర్టికల్స్ ఆఫ్ గోల్డ్ సిల్వరు అని అనుకున్నాం. వాటికి హోలీ ఆర్ పార్ట్లీ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ అంటే పాక్షికంగా పూత పోసిన గోల్డ్ లేదా సిల్వర్తో పూత పోసిన వస్తువులను కూడా గోల్డ్ సిల్వర్ కింద మనం గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ నియమంలో కాయిన్స్ అండ్ ఎలక్ట్రో ఆర్ అదర్ ప్లేటెడ్ గూడ్స్ మాత్రం ఉండవు. ది ఎక్స్ప్రెషన్ కాయిన్స్ డస్ నాట్ ఇంక్లూడ్ కట్ ఆర్ కౌంటర్ఫిట్ కాయిన్స్ రిమిటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కరెన్సీ డిపార్ట్మెంట్స్ అండ్ మింట్స్. సరే, కాయిన్స్ను పంపించే టైంలో ఒక ఎక్సెప్షన్ ఇవ్వటం జరుగుతుంది. అది ఏంటని మనం గమనించినప్పుడు ఏదైతే కౌంటర్ఫిట్ కాయిన్స్ అంటే ఏవైతే ఉంటాయో అవి కరెన్సీ డిపార్ట్మెంట్ వారు సీజ్ చేయటం జరుగుతుంది. అలాంటి సీజ్ చేసే సందర్భంలో వాటిని పంపించే క్రమంలో డిపార్ట్మెంట్ వారు పంపించే సమయంలో కరెన్సీ డిపార్ట్మెంట్స్ అండ్ మింట్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ వారు పంపించే సమయంలో కౌంటర్ఫిట్ కాయిన్స్కి ఇన్సూరెన్స్ అనే దాని నుంచి ఎక్సెప్షన్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇన్సూరెన్స్ చేయకుండానే వాటిని మనం పంపించవచ్చు. నెక్స్ట్, ది ఎక్స్ప్రెషన్ కరెన్సీ నోట్స్ డస్ నాట్ ఇంక్లూడ్ డీఫేజ్డ్ నోట్స్ ఫ్రమ్ విచ్ ది సిగ్నేచర్ హ్యాస్ బీన్ కట్ ఆఫ్ ఆఫ్టర్ క్యాన్సిలేషన్ రిమిటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది కరెన్సీ డిపార్ట్మెంట్. అలాగే కరెన్సీ డిపార్ట్మెంట్ వారు కరెన్సీ నోట్స్ని డీఫేజ్డ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అంటే చినిగిన లేకపోతే సిగ్నేచర్ హ్యాస్ బీన్ కట్, సిగ్నేచర్లు ఏవైనా కట్ అయిపోయినా అలాంటి కరెన్సీ నోట్స్ని పంపించేటప్పుడు కరెన్సీ డిపార్ట్మెంట్ వారు వాటికి కూడా ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ది ఎక్స్ప్రెషన్ జ్యువెలరీ ఇంక్లూడ్స్ వాచెస్ ది కేసెస్ విచ్ ఆర్ ఎంటైర్లీ ఆర్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్ ప్లాటినం. అంటే జ్యువెలరీ కింద ఇవి కూడా వస్తాయని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమేమి వస్తాయి? వాచెస్, కంపోజ్డ్ గోల్డ్, సిల్వర్ ఆర్ ప్లాటినం, వాటితో తయారు చేసిన వస్తువులు. వీటన్నింటినీ కూడా జ్యువెలరీతో మనం కంపారిజన్ చేయాల్సి ఉంటుంది. వీటికి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ 4 పాయింట్లు మీకు చెప్పడం జరిగింది. కాయిన్స్ ఏవైతే కౌంటర్ఫిట్ కాయిన్స్ ఉన్నాయో అవి కరెన్సీ డిపార్ట్మెంట్ లేదా మింట్స్ వారు పంపించేటప్పుడు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కరెన్సీ నోట్స్ ఏవైతే డీఫేజ్డ్ నోట్స్ ఉంటాయో కరెన్సీ డిపార్ట్మెంట్ వారు పంపించేటప్పుడు సిగ్నేచర్ కట్ అయినా చినిగిపోయిన నోట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇన్సూరెన్స్ లేకోకుండా పంపించవచ్చు. అలాగే జ్యువెలరీ కింద వాచెస్, అలాగే సిల్వరు, ప్లాటినం వీటితో తయారు చేసిన వేటినైనా సరే మనం జ్యువెలరీ కింద పంపించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పంపించాలంటే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, నోట్ చేసుకోండి. క్లాజ్ నెంబర్ 18, లెటర్ బాక్సెస్. లెటర్స్, పోస్ట్ కార్డ్స్, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అండ్ ప్యాకెట్స్ మే బి పోస్టెడ్ ఇన్ ది లెటర్ బాక్సెస్ ఇన్ ది పోస్ట్ ఆఫీసెస్ ఆర్ మెయిల్ ఆఫీసెస్ ఇన్స్టాల్డ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ స్టీమర్స్ ప్రొవైడెడ్ ది పోస్టేజ్ డ్యూ అండ్ లేట్ ఫీ ప్రెస్క్రైబ్డ్ ఫర్ ది పర్పస్ ఆర్ ఫుల్లీ ప్రీపెయిడ్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లెటర్ బాక్సులు పబ్లిక్ ప్లేసుల్లో కానీ, మొబైల్ పోస్ట్ ఆఫీసుల్లో కానీ, మెయిల్ ఆఫీసుల వద్ద కానీ, అలాగే పోస్ట్ ఆఫీసుల వద్ద కానీ ఉంచటం జరుగుతుంది. వీటిల్లో మనం లెటర్స్ని, పోస్ట్ కార్డ్స్ని, ఇన్లాండ్ లెటర్ కార్డ్స్ అండ్ ప్యాకెట్స్ని మనం పోస్ట్ చేయవచ్చు. ఈ పోస్ట్ చేసే క్రమంలో ఏదైతే మనకి పోస్ట్ ఆఫీస్ సూచించిన పోస్టేజ్ డ్యూ ఏదైతే ఉంటుందో అది, మరియు లేట్ ఫీతో, ఆలస్య రుసుముతో చెల్లించి ఇలాంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫుల్లీ ప్రీపెయిడ్ అయితే మాత్రమే లెటర్ బాక్సుల్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మెషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ షుడ్ నాట్ బి పోస్టెడ్ ఇన్ దీస్ లెటర్ బాక్సెస్. ఏవైతే ఫ్రాంకింగ్ మిషన్ ఇంప్రెషన్స్తో ముద్రించబడి ఉంటాయో వాటిని మాత్రం లెటర్ బాక్సెస్లో పోస్ట్ చేయకూడదు. ఇది ఇంపార్టెంట్ అండి, గత ప్రీవియస్ పేపర్లలో అడగటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. లెటర్ బాక్సుల్లో మెషన్ ఫ్రాంక్డ్ ఆర్టికల్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పోస్ట్ చేయకూడదు. నెక్స్ట్, క్లాజ్ నెంబర్ 19, పోస్టింగ్ ఇన్ స్పెషల్ లెటర్ బాక్సెస్. పైన లెటర్ బాక్సుల్లో ఏమేమి పోస్ట్ చేయవచ్చో ఇప్పుడు వరకు మనం తెలుసుకుందాం. ఇప్పుడు పోస్టింగ్ ఇన్ స్పెషల్ లెటర్ బాక్సెస్. స్పెషల్ లెటర్ బాక్సెస్లో ఏమేమి పోస్ట్ చేయాలి అని మనం చూసినప్పుడు, లెటర్ బాక్సెస్ మార్క్డ్ ఫర్ లెటర్స్ ఓన్లీ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది పోస్టింగ్ ఓన్లీ ఆఫ్ లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్. ఫర్ లెటర్స్ ఓన్లీ అని ముద్రించిన లెటర్ బాక్సుల్లో
వాటిల్లో కేవలం లెటర్స్ అండ్ పోస్ట్ కార్డ్స్ మాత్రమే మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ అదేవిధంగా ది స్పెషల్ లెటర్ బాక్సెస్ ప్రొవైడ్ ఇన్ ది సిటీస్ ఫర్ ది పోస్టింగ్ ఆఫ్ ఎయిర్మెయిల్ ఆర్టికల్స్, QMS ఆర్టికల్స్ బి యూజ్డ్ ఓన్లీ ఫర్ పోస్టింగ్ సచ్ క్లాసెస్ ఆఫ్ ఆర్టికల్స్. అదేవిధంగా కొన్ని స్పెషల్ లెటర్ బాక్సెస్ని సిటీస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ వాటిల్లో స్పెషల్ లెటర్ బాక్సుల్లో ఎయిర్మెయిల్ ఆర్టికల్స్ కానీ, అంటే ఫారిన్కి సంబంధించిన ఆర్టికల్స్ కానీ, అదేవిధంగా QMS ఆర్టికల్స్ అంటే క్విక్ మెయిల్ సర్వీస్ ఆర్టికల్స్ని మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అదర్ ఆర్టికల్స్ ఇఫ్ పోస్టెడ్ ఇన్ సచ్ స్పెషల్ లెటర్ బాక్సెస్ ఆర్ లయబుల్ టు డిటెన్షన్. అంటే ఈ స్పెషల్ లెటర్ బాక్సుల్లో వేరే అదర్ ఆర్టికల్స్ని మనం పోస్ట్ చేసినట్టయితే అవి డిటెన్షన్కి గురి కాబడతాయి, అంటే నిర్బంధానికి గురవుతాయి. QMS ఆర్టికల్ షుడ్ బియర్ ఫుల్ పిన్ బిలో ది నేమ్ ఆఫ్ ది టౌన్ ఆఫ్ డెస్టినేషన్. ఏవైతే QMS ఆర్టికల్స్ని, క్విక్ మెయిల్ సర్వీస్ ఆర్టికల్స్ని స్పెషల్ లెటర్ బాక్సెస్లో పోస్ట్ చేస్తామో ఆ పోస్ట్ చేసే క్రమంలో వాటికి పిన్ కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా డెస్టినేషన్ ఆఫ్ టౌన్ పేరును కూడా కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాజ్ నంబర్ 20. ప్రెజెంటేషన్ ఆఫ్ లార్జ్ అఫీషియల్ అండ్ అదర్ లెటర్స్ ఇన్ బల్క్ ఎట్ ది విండో ఆఫ్ ది వ్యాన్ ఆర్ పోస్ట్ ఆఫీస్. బల్క్ రూపంలో కానీ పెద్ద లెటర్స్ కానీ వచ్చినప్పుడు వాటిని పోస్ట్ ఆఫీస్ విండో వద్ద కానీ వ్యాన్ వద్ద కానీ ప్రజెంటేషన్ చేయాలనేది ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. దానిలోకి వెళ్తే లార్జ్ అఫీషియల్స్ ఆర్ అదర్ లెటర్స్ విచ్ ఓయింగ్ టు దేర్ సైజ్ కెనాట్ బి పోస్టెడ్ ఇన్ ది లెటర్ బాక్సెస్ మే బీ రిసీవ్డ్ బై హ్యాండ్ ఎట్ ది విండో ఆఫ్ ది వ్యాన్ ఆర్ పోస్ట్ ఆఫీసెస్. ఇక్కడ విషయం ఏంటంటే పెద్ద లార్జ్ అఫీషియల్ ఆర్ అదర్ లెటర్స్ అంటే ఏవైతే పెద్ద సైజులో ఉన్న ఆర్టికల్స్ వస్తాయో వాటిని మనం లెటర్ బాక్సుల్లో పోస్ట్ చేసే సౌకర్యం ఉండదు. కాబట్టి వాటిని పోస్ట్ ఆఫీస్ విండో వద్ద కానీ, అంటే పోస్ట్ ఆఫీస్ కౌంటర్ వద్ద కానీ, అలాగే మెయిల్ వ్యాన్ దగ్గర కానీ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ వ్యాన్ అంటే RMS వ్యాన్ దగ్గర, MMC వ్యాన్ దగ్గర మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. There is also no objection to receive at the window of the van or office letters or packets posted in bulk provided the postage and late fee if any are fully prepaid. ఈ విధంగా మనం అక్కడ ఇచ్చే సందర్భంలో విండో దగ్గర కానీ లేకపోతే RMS వ్యాన్ దగ్గర కానీ మనం ఇచ్చే సందర్భంలో అవి ఏవైతే ఉంటాయో లెటర్స్ ఆర్ ప్యాకెట్స్ ఏవైతే ఉంటాయో అవి లేట్ ఫీతో కానీ, అదేవిధంగా వాటికి సూచించిన పోస్టేజ్ ఏదైతే ఉందో అవన్నీ పూర్తిగా చెల్లించబడి ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ అయితే మాత్రమే అక్కడ మనం ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 21. ఆర్టికల్స్ రిక్వైరింగ్ స్పెషల్ ట్రీట్మెంట్. అంటే ఆర్టికల్స్కి స్పెషల్ ట్రీట్మెంట్. ఈ క్లాజ్కి సంబంధించి మనం గమనించినప్పుడు లెటర్స్ ఆర్ అదర్ ఆర్టికల్స్ ఇంటెండెడ్ టు బి రిజిస్టర్డ్ ఆర్ ఇన్సూర్డ్ ఆర్టికల్ intended to be sent as valuable or with regard to which certificate of posting are required must be presented at the post office at least half an hour before the time fixed for the closing of any particular mail if it is intended that they should be forwarded by the mail. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం ఏదైతే ఇన్సూరెన్స్ ఆర్టికల్ కానీ, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ, వాల్యూపేబుల్ ఆర్టికల్స్ కానీ, అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ గురించి కానీ మనం ఏమైనా ఆర్టికల్స్కి సంబంధించి మనం పోస్ట్ చేసేటప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్, ఒక అర్ధగంట ముందు మనం ఏదైతే పోస్ట్ ఆఫీస్ క్లోజింగ్ టైం ఉంటుందో ఆ టైమింగ్స్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ టైమింగ్స్కి ఒక అర్ధగంట ముందు మనం ప్రజెంటేషన్ చేసేటట్లుగా ఉండాలి. అప్పుడు అవి స్పెషల్ ట్రీట్మెంట్ కింద చేయటం జరుగుతుంది. అదేవిధంగా అవి మెయిల్ ఫార్వర్డ్లో తొందరగా వెళ్ళటానికి మనకి అవకాశం ఉంటుంది. సచ్ ఆర్టికల్స్ షుడ్ బి క్లియర్లీ మార్క్డ్ ఎట్ రిజిస్టర్డ్, ఇన్సూర్డ్ ఫర్ RS, వాల్యూపేబుల్ ఫర్ RS ఎక్సెట్రా ఎట్ ది టాప్ ఆఫ్ ది అడ్రస్ సైడ్ ఆఫ్ ది కవర్. ఇలాంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి వాటికి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అయితే రిజిస్టర్డ్ అని, ఇన్సూర్డ్ అయితే ఎంత అమౌంట్తో ఇన్సూర్డ్ చేసామని, వాల్యూపేబుల్ అయితే ఎంత అమౌంట్తో VP చేసామని, ఇలాంటివన్నీ కూడా అడ్రస్ సైడ్ కవర్ భాగం ఏదైతే ఉంటుందో దానికి అడ్రస్ సైడ్ టాప్ భాగంలో మనం ఈ రిజిస్టర్డ్ అని ఇవన్నీ మనం రాయాల్సి ఉంటుంది. గమనించండి, స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఏం లేదండి. మనకి సంబంధించిన రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ని, వాల్యూపేబుల్ ఆర్టికల్స్ని
పోస్ట్ ఆఫీస్ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆర్టికల్స్ ఇవన్నీ బుక్ చేసే సందర్భంలో ఆ టైమింగ్స్కి ఒక అర్ధగంట ముందు మనం ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అలా చేయటం వల్ల పోస్ట్ ఆఫీస్ వారు మెయిల్లో ఫార్వర్డ్ చేయడానికి మనకి సౌలభ్యం కల్పిస్తారు. దీన్ని స్పెషల్ ట్రీట్మెంట్గా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎయిర్ మెయిల్ ఆర్టికల్స్ బియరింగ్ హై వాల్యూ అడ్హెసివ్ పోస్టేజ్ స్టాంప్స్ మే బీ ప్రెజెంటెడ్ ఎట్ ది కౌంటర్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ మెయిల్ ఆఫీసెస్ ఫర్ ది స్టాంప్స్ టు బి డీఫేస్డ్ ఇన్ ది presence of the person presenting the articles before the articles are sent for onward transmission. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎయిర్ మెయిల్ ఆర్టికల్స్ అంటే ఫారిన్కి సంబంధించిన ఆర్టికల్స్. మనం ఫారిన్ ఆర్టికల్స్ని పంపించే క్రమంలో ఎవరైతే కస్టమర్ ఉన్నారో వారు పోస్ట్ ఆఫీస్ కౌంటర్ దగ్గరకు వచ్చి అవి ఎక్కువ అడ్హెసివ్ పోస్టేజ్ స్టాంప్స్ని వాళ్ళు అంటించాల్సి ఉంటుంది కాబట్టి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని పోస్ట్ ఆఫీస్ కౌంటర్ దగ్గర మనం అంటించడం జరుగుతుంది. ఆ అంటించే క్రమంలో ది ప్రిజెన్స్ ఆఫ్ ది పర్సన్, ఆ పర్సన్ ముందే మనం ఆ స్టాంపులను డీఫేస్ చేసి ఆన్వర్డ్ ట్రాన్స్మిషన్కి పంపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డీఫేజ్డ్ మనం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పర్సన్ ముందే చేయాల్సి ఉంటుంది. అవి వాల్యూ ఎక్కువ ఉండే అడ్హెసివ్ స్టాంప్స్ కనుక ఫారిన్ ఆర్టికల్స్కి వెళ్ళేవి కనుక మనం డీఫేజ్ చేసి పంపిస్తాము. దీనికి గల కారణం ఏంటంటే మళ్ళీ ఆ స్టాంపులను ఉపయోగించుకోకుండా ఉండటానికి మనం ఇలా చేయటం జరుగుతుంది. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 22 డిజాబిలిటీ ఆఫ్ పోస్టింగ్ ఎర్లీ. పోస్టింగ్ ఎర్లీగా చేయకపోతే ఏం జరుగుతుందని మనం గమనించినప్పుడు ఇఫ్ ఆర్టికల్స్ ఆర్ పోస్టెడ్ జస్ట్ ఎట్ ది టైమ్ ది మెయిల్స్ ఆర్ డ్యూ టు డిస్పాచ్డ్ దేర్ ఈజ్ హెవీ కంజంక్షన్ ఇన్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ ఆర్ఎంఎస్ ఆఫీసెస్ అండ్ దెర్ ఈజ్ లైక్లీహుడ్ ఆఫ్ డిటెన్షన్ అండ్ డిలే. మనం పోస్ట్ ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళి మనకు సంబంధించిన ఆర్టికల్స్ని మనం పోస్ట్ చేయకపోతే అవి డిలే లేదా అవి ట్రాన్స్మిషన్లో డిలే చేయబడతాయి, అంటే మరుసటి రోజుకి మార్చబడతాయి. ది పబ్లిక్ ఆర్ దేర్ ఫోర్ అడ్వైజ్డ్ పోస్ట్ దేర్ మెయిల్స్ యాజ్ అండ్ వెన్ దే ఆర్ రెడీ వితౌట్ వెయిటింగ్ ఫర్ ది లాస్ట్ క్లియరెన్స్ ఆఫ్ మెయిల్స్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫీస్ అండ్ టు హ్యాండ్ ఓవర్ టు పోస్ట్ ఆఫీస్ యాజ్ ఎర్లీ ఇన్ ది డే యాజ్ పాసిబుల్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం పోస్ట్ ఆఫీస్కి లేటుగా వెళ్ళటం వల్ల, పోస్టింగ్ ఎర్లీగా చేయకపోవటం వల్ల అవి ట్రాన్స్మిషన్లో డిలే అవుతాయి. కాబట్టి పబ్లిక్కి ఒక అడ్వైజ్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అడ్వైజ్ ప్రకారం ఏంటంటే పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మెయిల్ ఆఫీసుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ వెయిట్ చేయకోకుండా మార్నింగ్ అవర్స్లోనే, ఎర్లీ ఇన్ ది డే మార్నింగ్ అవర్స్లోనే వారి యొక్క ఆర్టికల్స్ని కానీ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన వర్క్ను కానీ చేసుకోమని మనం అడ్వైజ్ ఇవ్వటం జరగాలి. నెక్స్ట్ 23 క్లాజ్ మేనర్ ఆఫ్ ఎఫెక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్. ఈ క్లాజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్లాజ్ నంబర్ అడిగారు చాలాసార్లు, లేదా 23 క్లాజు దేని గురించి చెప్తుందని కూడా అడగటం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో. ఈ క్లాజ్ నంబరు, ఈ మేనర్ ఆఫ్ ఎఫెక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్, ఈ రెండు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. స్టాంప్స్ ఎఫిక్స్డ్ టు ఏ లెటర్ ఆర్ ప్యాకెట్ మస్ట్ బి కంప్లీట్లీ అథెరెంట్ టు ది ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ అండ్ నాట్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్ ఆర్ ఎనీ సపరేట్ లేబుల్ ఆర్ అదర్ డివైజ్డ్ టైడ్ ఆర్ అటాచ్డ్ టు ది ఆర్టికల్. ది స్టాంప్స్ షుడ్ బి అఫిక్స్డ్ టు ది రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ది అడ్రస్సీ సైడ్. ఇప్పుడు నార్మల్గా మనం లెటర్కి కానీ ప్యాకెట్కి కానీ ఏదైనా సరే స్టాంపుల్ని మనం అతికించాల్సి ఉంటుంది. ఈ అతికించే క్రమంలో మనం సపరేట్ లేబుల్కి కానీ లేకపోతే టైట్గా చేసిన వేరే దానికి కానీ ఇలాంటి వాటికి మనం ఎక్కడా స్టాంపుల్ని అతికించడం కుదరదు. ఈ క్లాజ్ ప్రకారం మేనర్ ఆఫ్ ఎఫెక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్ ఈ ప్రకారం మనం స్టాంప్స్ని ఎలా అంటించాలి అని చూసినప్పుడు ది స్టాంప్ షుడ్ బి ఎఫిక్స్డ్ టు ది రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ది అడ్రస్సీ సైడ్. అడ్రస్సీ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం రైట్ హ్యాండ్ టాప్ కార్నర్లో మనం స్టాంపుల్ని అతికించాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలాసార్లు అడగటం జరిగింది స్టాంప్స్ని ఎక్కడ అంటిస్తారు, అప్పుడు మనం రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ ఆఫ్ ది అడ్రస్సీ సైడ్ అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 24 నాన్ పోస్టల్ స్టాంప్స్, చారిటీ స్టాంప్స్, లేబుల్స్, సీల్స్ ఎక్సెట్రా.
అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నాన్ పోస్టల్ స్టాంప్స్ అంటే పోస్టల్ స్టాంప్స్ కాకోకుండా నాన్ పోస్టల్ స్టాంప్స్ కింద చారిటీకి సంబంధించిన స్టాంప్స్ కానీ లేబుల్స్ కానీ సీల్స్ కానీ అవి అంటించినప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఒకసారి గమనించినప్పుడు లేబుల్స్ స్టాంప్స్ సీల్స్ ఆర్ అదర్ మార్కింగ్స్ విచ్ ఆర్ నాట్ పోస్టేజ్ స్టాంప్స్ ఇవన్నీ కూడా పోస్టేజ్ స్టాంప్స్ కాదు, బట్ విచ్ వీఆర్ లైక్లీ టు మిస్టేకన్ ఫర్ పోస్టేజ్ స్టాంప్స్ షుడ్ నాట్ బి అటాచ్డ్ ఆర్ ఇంప్రెస్డ్ టు ది అడ్రస్ సైడ్ ఆఫ్ ది పోస్టల్ ఆర్టికల్స్. ఇవేవి లేబుల్స్ స్టాంప్స్ సీల్స్ ఇవేవి కూడా పోస్టేజ్ స్టాంప్స్ కాదు, కానీ మిస్టేక్లో ఒకవేళ వారు పోస్టేజ్ స్టాంప్స్గా అంటించినప్పుడు అవి అడ్రస్ సైడ్ మాత్రం అంటించటం జరగకూడదు, అడ్రస్ సైడ్ ఆఫ్ ది పోస్టల్ ఆర్టికల్స్ జరగకూడదు. అదేవిధంగా దిస్ ప్రొహిబిషన్ అప్లైస్ ఈక్వల్లీ ఇన్ కేసెస్ ఇన్ విచ్ ఎనీ లేబుల్స్ స్టాంప్స్ ఆర్ మార్కింగ్స్ ఆర్ అటాచ్డ్ ఆర్ ఇంప్రెస్డ్ టు ది అడ్రస్ సైడ్ ఆఫ్ పోస్టల్ ఆర్టికల్ ఇన్ సచ్ మేనర్ దట్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు డిసపియర్ ది అడ్రస్ ఆర్ హ్యాంపర్స్ ది వర్క్ ఆఫ్ ది పోస్టల్ ఆర్టికల్స్ ఇన్ ఎనీ వే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిని మనం అంటించకూడదు. ఒకవేళ మిస్టేక్గా అంటించినట్లయితే ఇవి పోస్టల్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వారికి వారి యొక్క అడ్రస్ పోస్టల్ ఆర్టికల్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో అది కనిపించడం డిఫికల్టీగా ఉంటుంది, కాబట్టి ఇలాంటి వాటిని అంటించకూడదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంప్రెషన్స్ విచ్ ఆర్ లైక్లీ టు బి మిస్టేకన్ ఫర్ ఇంప్రెషన్స్ ఆర్ పోస్టల్ ఫ్రాంకింగ్ మిషన్ మస్ట్ ఆల్సో నాట్ బి మేడ్ ఇన్ ది అడ్రస్ ఈ సైడ్. అదేవిధంగా వారు ఏమన్నా ఇంప్రెషన్స్ను ముద్రించినప్పుడు పోస్టల్ ఫ్రాంకింగ్ మిషన్స్ యొక్క ఇంప్రెషన్స్కి ఇబ్బంది కలక్కోకుండా ఉండాలి, కాబట్టి అడ్రస్ ఈ సైడ్ ఇలాంటివి ఏవి చేయకూడదని ఈ క్లాజు చెప్పటం జరుగుతుంది. క్లాజ్ నంబర్ 25 యూజ్ ఆఫ్ ది మినిమం నంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. ఈ క్లాజ్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. యూజ్ ఆఫ్ ది మినిమం నంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ క్లాజ్ నంబర్ 25లో వస్తుందని ఇలా చదువుకొని గుర్తుపెట్టుకోండి. ది పబ్లిక్ ఆర్ అడ్వైజ్డ్ టు యూజ్ ది మినిమం నంబర్ ఆఫ్ స్టాంప్స్ వైల్ ప్రీపేయింగ్ పోస్టేజ్ ఛార్జెస్ బై యూజింగ్ స్టాంప్స్ ఆఫ్ ది అప్రాప్రియేట్ హయ్యర్ డినామినేషన్స్. మనం ఈ క్లాజ్ను మనం గమనించినప్పుడు ఈ క్లాజ్లో భాగంగా పబ్లిక్కి ఒక అడ్వైజ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక సలహా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సలహా ఏంటంటే మినిమం నంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ని వారు పోస్టేజ్ ఛార్జెస్ చెల్లించేటప్పుడు అంటించమని చెప్పాలి. ఈ అంటించే క్రమంలో హయ్యర్ డినామినేషన్స్ తీసుకోమని మనం వారికి సలహా ఇవ్వటం జరగాలి. ఇలా హయ్యర్ డినామినేషన్స్ని ఉపయోగించి నంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ని తక్కువ అంటించకపోతే జరిగే అనర్థాలు ఏమిటో కూడా వారికి మనం చెప్పాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ది యూజ్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ లో వాల్యూ స్టాంప్స్ని ఉపయోగించడం వల్ల జరిగే వీటిని గమనించినప్పుడు టేక్స్ అప్ అన్నెసెసరీ స్పేస్ ఆఫ్ ది పోస్టల్ ఆర్టికల్స్. ఆ పోస్టల్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్టికల్స్ మీద మనం ఎక్కువ స్టాంపులను అతికించడం వల్ల అన్నెసెసరీ స్పేస్ని అవి ఆక్రమిస్తాయి. అదేవిధంగా లీవింగ్ లెస్ రూమ్ ఫర్ ది ఆర్టికల్స్ అడ్రస్ అండ్ అదర్ ఇండికేషన్స్. ఆ అడ్రస్కి సంబంధించిన ఇండికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చదవటానికి ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ది వర్క్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ అండ్ ఎంటైల్స్ వేస్ట్ ఆఫ్ వాల్యుబుల్ స్టాంప్ పేపర్ అండ్ ప్రింటింగ్ ఛార్జెస్. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ యొక్క పని భారం ఎక్కువ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఏవైతే స్టాంపులు గవర్నమెంట్ తయారు చేస్తుందో ఆ షీట్లు ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది, గవర్నమెంట్కి ప్రింటింగ్ ఛార్జెస్ ఎక్కువ అవటం జరుగుతుంది అని మనం వారికి సలహా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే అండి, ఇప్పటివరకు మనం ప్రీపేమెంట్ ఆఫ్ పోస్టేజ్, అదేవిధంగా పోస్టింగ్ ఆఫ్ జనరల్స్ రూల్స్ ఇవన్నీ కూడా మనం గత 2 వీడియోల్లో చెప్పడం జరిగింది. ఈ 2 వీడియోలు జాగ్రత్తగా చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది థియరీ మ్యాటర్గా ఉంటుంది. వీటిని అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా పోస్ట్ మ్యాన్ ఎంటీఎస్ ఎగ్జామ్ రాసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ 25 క్లాజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. 1కి 2 సార్లు ఇవన్నీ జాగ్రత్తగా చదవండి. వీలైతే నోట్స్ రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ టు పోస్టల్ లాజిక్స్.